తిరుమల దేవస్థానానికి వెళ్ళినప్పుడు అక్కడ వేణుగోపాలస్వామి ఆలయం ఉందని అసలు ఎవరికీ తెలియదండి. అయితే చాలా ప్రసిద్ధిగాంచిన వేణుగోపాలస్వామి ఆలయం కోసం పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే చేశాను, చూసేయండి. అలాగే ముందుగా మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఆలయం ప్రారంభంలో గోవు పైన వేణుగోపాలస్వామి వారు అయితే ఉంటారండి. అలాగే హాతీరాం బాబా గారు కూడా ఉంటారు. ఇక్కడ ఆలయం లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ టికెట్ అయితే 20 రూపాయలండి. వేణుగోపాల స్వామి వారు ఈ ఆలయంలో చాలా సుందరంగా ఇంకా చాలా అందంగా అయితే ఉంటారండి. అసలు కథ ఏంటంటే, స్వామివారితో హాతీరాం బాబా గారు పాచికలు ఆడేంత సన్నిహిత భక్తుడండి. ఒకరోజు అలా ఆడుకుంటుంటే హాతీరాం బాబా గారి చేతిలో అయితే వెంకటేశ్వర స్వామి వారు ఓడిపోయారు. స్వామివారు అయితే ఓడిపోయారండి. అందుకని హాతీరాం బాబా గారి మట్టం 100 మీటర్ల ఎత్తులో ఉంటుందండి ప్రధాన ఆలయం కన్నా. అర్చకులు ఈ విషయం మీద ఆయనపై రాజుగారికి ఫిర్యాదు చేస్తే ఆయన శిక్షించే ముందు ఆయనకి ఒక పరీక్ష అయితే పెట్టారండి. ఏంటంటే, బందెడు చెరుకు గడలు ఆయన గదిలో వేసి తాళం వేశారు. చెరుకు గడలు కానీ తినగలిగితే ఆయన ఇంకా సన్నిహితుడిగా అంగీకరిస్తానని రాజుగారు అన్నారు. అప్పుడు ఏనుగు రూపంలో అయితే వచ్చి స్వామివారు ఆ చెరుకు గడలన్నీ కూడా తిన్నారు. అప్పటి నుంచి హాతీరాం బాబా గారు అనేది పిలుస్తున్నారండి బాబా గారిని. అలాగే 1500 కాలంలో ఉత్తర దేశం నుంచి అన్ని తీర్థయాత్రలు అలాగే పుణ్యక్షేత్రాలు చేసుకుంటూ చివరిగా తిరుమల వచ్చిన భక్తుడండి ఈ హాతీరాం బాబా గారు. హాతీరాం బాబా గారు నిరాహారుడండి. అంటే ఏమీ తినేవారు కాదు. అప్పుడప్పుడు రామపత్రాన్ని మాత్రమే తినేవారు. అలాగే ఈ ఆలయంలో రామపత్రాన్ని ప్రసాదంగా అయితే ఇస్తారు. ఇలాంటి మరెన్నో మంచి మంచి విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆలయం చివరిలో అయితే ఇలా స్ట్రీట్ షాపింగ్ అయితే పెడతారండి. చాలా బాగుంటుంది. రేట్స్ కూడా చాలా రీజనబుల్గా అయితే ఉంటాయి. ఈ గుడికైతే మీరు తప్పకుండా వెళ్ళాలండి. ఆలయంలో దేవుడు కూడా చాలా అందంగా అయితే ఉంటారు. చాలా బాగుంటారండి. అక్కడ వెళ్ళిన తర్వాత కూడా మనసంతా కూడా చాలా ప్రశాంతంగా అయితే అవుతుంది. మరొక వీడియోలో కలుసుకుందాం.